ఇక శ్రీవల్లి ఆకలి అని అనడంతో పెద్ద ప్లేట్‌కి ముసుకేసి తీసుకొని వస్తారు నర్మద ప్రేమలు. తన కోసం రకరకాల వంటలు చేసి తీసుకొని వచ్చారని తెగ ఉప్పొంగిపోతూ ఉంటుంది శ్రీవల్లి. తీరా ఆ ముసుగు తీసేసరికి అందులో అన్ని పచ్చి కూరగాయల ముక్కలే ఉంటాయి. వాటిని చూసి నోరెళ్ళ పెడుతుంది శ్రీవల్లి. "ఏంటి బల్లక్కాయ్, సర్ప్రైజ్ అయ్యావా? షాక్ అయ్యావా?" అని అంటారు నర్మద ప్రేమలు. "షాక్ కాదు, కరెంట్ షాక్ తగిలింది" అని అంటుంది శ్రీవల్లి. "ఆలస్యం ఎందుకు అక్కాయ్, తిను" అని అంటారు. "ఏంటి తినేది? వీటిని గేదెలు కూడా తినవు తెలుసా" అని అంటుంది శ్రీవల్లి. "అందుకే నీకు తెచ్చాం" అని అంటుంది నర్మద. "అంటే ఏంటి నీ ఉద్దేశం" అని శ్రీవల్లి అంటే, "ఉద్దేశం లేదు గిద్దేశం లేదు. కడుపుతో ఉన్నవాళ్ళు పచ్చి కూరగాయలు తింటే కడుపులో బిడ్డ చల్లగా ఉంటుంది" అని అంటుంది నర్మద. "ఏంటి చల్లగా ఉండేది? ఇంత పెద్ద ప్లేట్‌లో తెస్తే మండి బిర్యానీ అనుకున్నాను. కానీ మీ కడుపులో ఇంత మంట పెట్టుకున్నారని అనుకోలేదు" అని మండిపడుతుంది శ్రీవల్లి. "చూడు బల్లక్కాయ్, మాకు నువ్వు చేసే వెధవ పనులపై కోపం తప్ప నీ కడుపుపై కాదు. కడుపుతో ఉన్నవాళ్ళు పచ్చి కూరగాయలు తింటే మంచిదని డాక్టరమ్మ చెప్పారు. అందుకే తీసుకొచ్చామని" అంటారు నర్మద ప్రేమలు. "ఏ డాక్టరమ్మ చెప్పింది" అని శ్రీవల్లి అంటే, "ఈ డాక్టరమ్మే" అంటూ ఫోన్‌లో ప్రేమ వీడియోని చూపిస్తారు. అందులో ప్రేమ డాక్టర్ గెటప్ వేస్తుంది. పాపం శ్రీవల్లి మాత్రం ప్రేమ కాదనుకొని వాళ్ళ మాటల్ని నమ్మేస్తుంది. "సరే కానీ తింటావా లేదా? లేదంటే అత్తయ్యని పిలవమంటావా" అని బెదిరిస్తారు. "నేను తినను, నాకు వద్దు" అని శ్రీవల్లి ససేమిరా అనడంతో ఆ కూరగాయల ముక్కల్ని బలవంతంగా నోట్లో కుక్కేస్తారు నర్మద ప్రేమలు. వీళ్ళ వాయింపుకి దెబ్బకి పైకి లేచి, "ఇక ఆపండి, నా కడుపు లేదు" అని నిజాన్ని కక్కేస్తుంది శ్రీవల్లి. ఆ మాట విని నర్మద ప్రేమలు షాకయిపోతారు. "ఏంటి, నీ కడుపు లేదా" అని అడుగుతారు నర్మద ప్రేమలు. "అంటే ఒకేసారి ఇన్ని కూరగాయలు నా కడుపులో వేస్తే ఇంక కడుపు ఎలా ఉంటుంది? ఆ ఉద్దేశంతోనే అంటున్నా. ఇవి తింటే 9వ నెలలో కాదు, ఇప్పుడే హాస్పిటల్‌కి పోయేటట్టు ఉన్నాను. ఈ పూటకిది చాలు, నన్ను వదిలేయండి" అని అంటుంది శ్రీవల్లి. "సరే అక్కాయ్, సాయంత్రం మరో స్పెషల్ ఫుడ్ ఐటెమ్‌తో కలుద్దాం" అని అంటారు నర్మద ప్రేమలు. "ఏంటి, మళ్ళీ స్పెషలా? చచ్చిపోతానురా దేవుడా" అంటూ అక్కడి నుంచి పరుగులు తీస్తుంది శ్రీవల్లి. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.